కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చారు రాజకీయాల్లోకి నరేంద్ర మోడీ, నా కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టిన నిజం ఎప్పుడూ మాట్లాడుతాముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి బాబు గారు. అన్నయ్య ఏంటి మీరు అలా వెయిట్ చేస్తున్నారు? చూడండి ఈ అరాచకం. ఏం చెప్తాం తమ్ముడు, చంద్రబాబు గారు మోడీ గారి కోసమో బీజేపీ కోసమో ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో ఆయన మర్చిపోయి ఉంటారేమో కానీ జనాలు ఎప్పుడు మర్చిపోలేదు. కుటుంబమే లేదు మోడీ. నిజమే, కుటుంబం లేకపోవచ్చు, ఈయన పెద్ద కుటుంబం ఉండొచ్చు, బామ్మర్ది గారు అల్లుడు కొడుకు అందరూ ఈయనకి చుట్టూ పెద్ద బంధువర్గం ఉండొచ్చు. కానీ బీజేపీతోని ఆయన ఎన్ని విన్యాసాలు చేశారో చెప్పాలంటే, మరి ఏదో ఇందులో వీడియో ప్లే చేస్తున్నావు చూస్తున్నాను. నిజమే, మోడీ గారిని పదవి నుంచి దించకపోతే దేశ ప్రజలకు న్యాయమైన పాలన అందించలేమని, అలా ఆయనతో కానీ ఉంటే మనం విఫలమైపోతామని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారు అవుతామని, ప్రజలను తప్పుదారి పట్టించిన వారు అవుతామని, వ్యవస్థల్ని కక్షపూరితమైన అజెండా వైపు చిక్కుకునేలా చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో మోడీని దేశానికి ప్రధాని కాకుండా అడ్డుకోవాలని ఏప్రిల్ 11, 2002 తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి తీర్మానం చేశారు. 2014లో బీజేపీతో ఇతను కలవకపోతే మరి 10 సీట్లు ఎక్కువ వచ్చినట్టు. ఇది ఒక పెద్ద జోకు. అదే ఆ తర్వాత ఈ 2002 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ బీజేపీతో పొత్తుకెళ్లారు. ఆ తర్వాత ముస్లింస్ తో జరిగిన ఒక మీటింగ్ లో ముస్లింలందరికీ క్షమాపణ చెప్తున్నాను, భవిష్యత్తులో ఏ మత శక్తులతోనూ ఎటువంటి పొత్తులు ఉండవు అని 2011 మే 8న జరిగిన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు గారు చెప్పారు. అది మర్చిపోయారు. ఇంక నువ్వు 2024 అంటున్నావు. గుజరాత్ లో జరిగిన మత ఘర్షణల వల్లే 2004లో మేము ఎన్నికల్లో ఓడిపోయాం చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకొచ్చారు. ఇది ఎప్పుడు అన్నారు? 2012 మార్చిలో విలేకరుల సమావేశంలో చెప్పారు. అన్ని అబద్ధాలే చెప్తాను మోడీ అంటారు. ఆయన మర్చిపోయారు పాపం. భారతీయ జనతా పార్టీ పొత్తుతో పెట్టుకోవడమే నా జీవితం చేసిన పెద్ద తప్పిదం అని 2012 సెప్టెంబర్ 27న జరిగిన మైనార్టీల సమావేశంలో చంద్రబాబు గారు చాలా గట్టిగా చెప్పారు. ఉగ్రవాదం చెప్పేస్తున్న ఒక పక్క మర్చిపోయారు ఆయన. ఇప్పుడు 2014 మన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ప్రభావం ఏమీ ఉండదు, స్థానిక పార్టీలే వాటి సత్తా గట్టిగా చాటుతాయి, కేంద్రంలో 3వ ప్రత్యామ్నాయం వస్తుంది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినవే మోడీ గారు గుజరాత్లో చేశారు, అంతకుమించి ఆయన కొత్తగా ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. అది కాంగ్రెస్ ఓట్లోకి వస్తే ధర్మ పోరాటం అన్నాడు వల్ల. ఇది 2013 జూన్ 11 అన్నారు. ఇప్పుడు 2014 కేటో ఆ రీజన్ ఏంటో నువ్వే చెప్పాలి. రీజన్ ఏంటి ఉందన్న? 2 రోజులు పవన్ తీసుకెళ్ళి కూర్చొని పెట్టి భజించేశారు ఒక 2 రోజులు. ఇప్పుడేమో దగాకోరు, ఆ కోరు, ఈ కోరు అన్నీ మర్చిపోయి మాకు మోడీయే దేవుడు, ఈ రాష్ట్రానికి మోడీ లేకపోతే మరి ఈ దేశానికి మోడీయే కావాలని అడుగుతాడు. కాంగ్రెస్ చేతతో చేరిపోయి కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ సోనియా దెయ్యం అన్నాడు, తర్వాత దేవత అన్నాడు. ఇప్పుడు ఉగ్రవాది అన్నాడు మోడీకి 2019లో, 2004లో ఉగ్రవాది అన్నాడు. ఇప్పుడేమొచ్చేమో మహాపురుషుడు, యుగ పురుషుడు అనేసి పగడతలు చేస్తారండి. ఇది మన కథ. చంద్రబాబు గారు ఎప్పుడు తప్పు మాట్లాడరు, నిజం చెప్పరు. ఆయన నిజం చెప్పరు, ఆయన గతం మర్చిపోయారు, అందుకే ఆయనకి ఆల్జీమర్స్ వచ్చింది అని వైకాపా నేతలు చెప్తున్నారు. లేదు, ఆల్జీమర్ మీద కూడా ఈ మధ్య 2002లో నాకు నిన్న పిచ్చెక్కిపోలేదు, నేనే అన్ని నాకు మెంటల్ లేదని విషయం కూడా డైరెక్ట్ అతనే స్టేజ్ మీద చెప్పుకున్నాడు అని ఆయన అన్ని మర్చిపోయారు. బీజేపీతో
మోడీకి బీజేపీతో పెట్టుకున్న పొత్తులు, మళ్ళీ విడిపోయిన బంధాలు అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పొత్తుకు వచ్చారు కాబట్టి ఏ సాకు చెప్తారో చూద్దాం, అప్పుడు మళ్ళీ కలుద్దాం. అంటే ధృతరాష్ట్ర కౌగుల్లోకి వెళ్ళారు వాస్తవంగా అయితే. చూడాలి.